ఓం శాంతి. పరమాత్మ మహావాక్యాలు భాగ్యశాల ఆత్మల గురించి బాబా చెప్తున్నారు. రెండవ విషయం జ్ఞానంపై గౌరవం. అంటే ఆది నుండి ఇప్పటి వరకు బాబా ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ మహావాక్యాలపై స్థిరంగా అంటే నిత్యం ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, అవ్వాలి, నిజమే కానీ ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్ప రూపంలో సంశయం రావటము. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే అంటున్నారు బాబా. మహాన్ ఆత్మలకి రచయిత అయిన పరమపిత శివ బాబా యొక్క సత్యమైన జ్ఞానంలో సంశయం యొక్క సంకల్పాలు రావటం, ప్రశ్నలు రావటం కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. ఆ వాక్యం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు వస్తాయి. సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావటం ఇలా రెండవ రకంగా వస్తే అగౌరవపరిచినట్లు అంటున్నారు బాబా జ్ఞానంపై. బాబా అయితే చెప్తారు కానీ అలా అవటం అసంభవమైన కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుందో పరిశీలించుకోండి అంటున్నారు బాబా. బాబా అయితే చెప్తున్నారు మేము చేయలేము, ఇది అసంభవము, ఇది కష్టము అంటే ఈ ఖాతా ఎందులోకి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి అంటున్నారు బాబా. మూడవ విషయం స్వయంపై గౌరవము. ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి బాబా ద్వారా చాలా బిరుదులు లభించాయి. మరి అనేక గుణాలు మరి కర్తవ్యాల ఆధారంగా స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉంది. ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకొని అలా భావించి నడవాలి. ఎవరిని అంటే శ్రేష్ఠ ఆత్మలను, డైరెక్ట్ బాబా సంతానాన్ని, బేహద్ ఆసక్తి అధికారిని, మాస్టర్ సర్వశక్తివాణిని ఇలా మనం ఎలాంటి వాళ్ళమో అలా భావించి నడవాలి. దానినే అంటారు స్వయంపై గౌరవము అని. నేను బలహీనుడిని, నాలో ధైర్యం లేదు అని అనకూడదు. బాబా అంటున్నారు నేను తయారు కాలేను, డ్రామాలో నా పాత్ర వెనక ఉంది, ఎంత ఉందో అంతే మంచిది. ఇలా స్వయం బలహీనం అవటం కూడా స్వయాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. అందువలన స్వయంపై గౌరవం యొక్క రికార్డు ఎలా ఉందని కూడా పరిశీలించుకోండి. నాలుగవ విషయం సంబంధ సంపర్కాల్లోకి వచ్చే ఆత్మలపై గౌరవం. అంటే మన దగ్గరకు వచ్చి ప్రతి ఆత్మపై గౌరవం ఉంచుకోవడం అని బాబా అంటున్నారు. గౌరవం అంటే బ్రాహ్మణాత్మ అయిన అజ్ఞాన ఆత్మ అయినా కానీ ప్రతి ఒక్కరిపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్ళే భావన, విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి. ఈ ధారణతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. అదే గౌరవం ఉంచుకోవటం. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతలను చూడాలి. అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి ద్వారా శుభచింతన స్థితిలో ఆ అవగుణాలను కూడా పరివర్తన చేయాలి. దీనినే అంటారు ఒక ఆత్మ మరొక ఆత్మకి ఇచ్చే గౌరవం అని. సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా ఇతర ఆత్మలకు సహయోగం ఇవ్వటమే గౌరవం ఇవ్వటం. సదా మొదట మీరు అనే మంత్రాన్ని సంకల్పంలోకి మరియు కర్మలోకి తీసుకురావాలి. ఎవరి అవగుణాన్ని లేదా బలహీనతని అయినా మీ అవగుణం లేదా బలహీనతగా భావించి దానిని వెదజల్లకూడదు. మనలో ఇమిడ్చుకోవాలి మరియు పరివర్తన చేయాలి. దానిని గౌరవం అంటారు. బలహీనమైన వారిని శక్తిశాలిగా చేయాలి. సాంగత్యం యొక్క రంగులోకి రాకూడదు, కానీ వారిని కూడా సదా ఉత్సాహ ఉల్లాసంలోకి తీసుకురావాలి. దానిని గౌరవము అంటారు. ఇలా ఈ నాలుగో విషయం కూడా పరిశీలించుకోండి. దీనిలో ఎన్ని మార్కులు వచ్చాయి అని అర్థమైందా, ఎలా గౌరవం ఇవ్వాలో. ఇలాగే 4 విషయాల్లో గౌరవాన్ని బాగా ఉంచుకున్న వారు విశ్వంలోని ఆత్మల ద్వారా గౌరవం పొందడానికి పాత్రలుగా అవుతారు. అంటే ఇప్పుడు విశ్వ కళ్యాణకారి రూపంలో మరి భవిష్యత్తులో విశ్వ మహారాజు రూపంలో మరియు మధ్యలో శ్రేష్ఠ పూజ రూపంలో ప్రసిద్ధ అవుతారు. అందువలన విశ్వ మహారాజుగా అవ్వాలంటే మీ రికార్డుని ఇలా తయారు చేసుకోండి. గౌరవం ఇవ్వటమే, గౌరవం తీసుకోవటమే. ఇవ్వటం తీసుకోవటం, ఒకటి ఇస్తే 10 తీసుకుంటారు, సహజమే కదా అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.